ఏంటో నా మనసులో విషయాన్ని నీకు చెప్పడానికి నేనెంత కంగారు పడుతున్నా అంటే హ్మ్, మొట్టమొదటిసారి నన్ను అమ్మాయి ఏడ్పిస్తుంది. నువ్వంటే ఎంత స్పెషలో అర్థమైందా? సరే, నేను నిన్ను చూస్తూ చెప్పాలి కదా. నేను నిన్ను చూస్తూ చెప్పలేను అని నువ్వనుకుంటున్నావు కదా. ఇక నేనే కళ్ళు మూసేసుకుంటా. కళ్ళు మూసుకుంటే నువ్వు కనబడవు కదా. అవునా? మీరు చెప్పేది నాకు వినపడదు మరి. నేను వెళ్ళిపోతాను. చెప్పండి. నిజంగా ఇంత పిరికి వాళ్ళని నేను అనుకోలేదు. నన్ను నువ్వు పిరికివాడని అంటావా? సరే అయితే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను నిన్ను చూస్తూ చెప్తాను. ఓకేనా? అంతే కదా నీకు కూడా కావాలి. చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నాను. నేను కూడా చెప్పేయమని అంటున్నాను. ప్రాణానికి ప్రాణం అడ్డుగా పెట్టి నన్ను నువ్వు సేవ్ చేసావు భూమి. అందుకే జీవితాంతం నీకు నేను రుణపడిపోతాను. ఇక నా ఫీలింగ్స్ ఎలా మొదలయ్యాయో నాకు తెలీదు. అది కేవలం ఇష్టం అనుకోవాలో ఇంకేమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు అమ్మ చెల్లి గురించి నువ్వు ఎంతలా ఆలోచించావంటే వాళ్ళు నీకు ఏమవుతారో చెప్పు భూమి. కేవలం ఇంట్లో ఉన్నావు కానీ నా అని అనుకున్నావు కదా. ఇంకెవరు కూడా అలా అనుకోరు. అప్పుడే నా ప్రాణాన్ని కాపాడగానే నువ్వు అమ్మతో చెప్పిన విషయాన్ని విని నాకు నీ మీద ప్రేమ పుట్టింది. నా మనసులో ఉన్న మాటను నీకు చెప్పేస్తున్నాను భూమి. ఐ లవ్ యూ అనే విధంగా అనగానే ఆ పిలుపు విన్న భూమి చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు వెనుతిరిగి వెంటనే లోపల చాలా ఆనందపడిపోతూ ఉంటే, ఏంటి భూమి అటు తిరిగావు? నా మనసులో ఉన్న మాటను నేను చెప్పేశాను కదా. నీ మనసులో ఉన్న మాటను కూడా నా మొహం చూస్తూ చెప్పు భూమి. నేను వినాలని అనుకుంటున్నాను. అలాగని ఏదో నువ్వు 4 రోజులు మా ఇంట్లో ఉన్నావని నేను నా మనసులో ఉన్న మాటని చెప్పడం లేదు. నువ్వు మొహమాటంగా కూడా చెప్పొద్దు. అది ప్రేమ అవ్వదు. ఎందుకంటే నీ మనస్ఫూర్తిగా ప్రేమించే నీ మనసు కావాలి. చెప్పు భూమి, నీ మనసులో ఏముందో. చెప్పనంత వరకు ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకెలా చెప్పాలో అని కంగారు పడ్డాను. కానీ నీకు చెప్పాక నేను పెద్ద రిలీఫ్గా ఉన్నాను తెలుసా. ధైర్యంగా ఉంది. కమన్ భూమి చెప్పు. ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని చెప్పు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నీకు కూడా కలుగుతుంది. ఆ ఫీల్ కూడా నువ్వు అవుతావు. నువ్వు నన్ను నమ్ముతున్నావా? చెప్పు భూమి, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను నిన్ను నమ్ముతున్నాను. సరే, నేను అందరి ముందు పెద్దగా అరుస్తూ చెప్పనా? భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈ విధంగా గట్టిగా అరవగానే, ఎవరా నువ్వు భూమిని ప్రేమించడానికే అని అంటూ శరత్చంద్ర రాగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. అసలు నువ్వు నా బిడ్డను ప్రేమించడం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావు? భూమి, నీ మనసులో ఉన్న మాటని చెప్పు భూమి. నీ మనసులో ఉన్న మాటని చెప్పు. ఏంట్రా చెప్పేది అని అంటూ గగన్ చెంప పగల కొడుతూ ఉంటాడు. భూమి, ఇతన్ని కొడితే సమాధిలో పడదు కానీ అతనితో నేను పెట్టుకొని భూమి. నీ మనసులో ఉన్న మాట కోసమే చూస్తున్నాను. చెప్పు భూమి, ఏట్రా చెప్పేది? నీకెన్నిసార్లు చెప్పాలి? తనకి ఈ నాన్న ఉన్నాడు. తన మనసులో నువ్వు లేవు. నిన్ను ప్రేమించట్లేదు. అర్థమవుతుందా? పద అమ్మ భూమి, వీడిని నువ్వు ప్రేమించడం ఏంటి? 4 రోజులు షెల్టర్ ఇవ్వగానే ప్రేమిస్తున్నానని అంటావా? నా ఇంట్లో షెల్టర్ ఇచ్చాన్రా. ఇక ఏ భయం ఉండదు భూమికి. ఎందుకంటే నేను అండగా ఉన్నాను కాబట్టి. నిన్ను ప్రేమించడం లేదు నా కూతురు. నువ్వు చెప్పు భూమి, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు భూమి. చెప్పింది కదరా, ఎన్నిసార్లు చెప్పమంటావు? ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. చంపక ముందే నువ్వు చెప్పు భూమి. ఏంట్రా చెప్పు చెప్పు అంటున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రేమించట్లేదని? ఎన్నిసార్లు అడిగినా అదే మాట. భూమి, నీ మౌనం ఏంటి భూమి? నీ మనసులో ఏముందో ఒక్క మాటైనా చెప్పు భూమి అని విధంగా అంటూ ఉంటే, చెప్పేది ఏం లేదు. నా కూతురి మనసులో ఏం లేదు. పద అమ్మ, వీడితో మాటలేంటి? ఇంకెప్పుడు కూడా నువ్వు వీడిని కలవడానికి వీల్లేదు. పద అని అంటూ వెంటనే శరత్చంద్ర అక్కడి నుండి భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అదంతా చూసిన గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ప్లీజ్ భూమి, నువ్వు చెప్పకపోతే
నేను తట్టుకోలేను. నీ మనసులో ఏముందో చెప్పు భూమి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక భూమి మాత్రం చాలా బాధపడిపోతూ వెంటనే అక్కడి నుండి ఇక తీసుకెళ్ళిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక ఏం చేయాలో అర్థం కాక బాధగా దీనంగా వెళ్ళిపోతుంది. గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మీరు మాత్రం మీటింగ్స్ ఎన్నున్నా సరే పక్కకు పెట్టుకొని మీరు ఖచ్చితంగా రావాలి. ఏవైనా క్యాన్సిల్ చేసుకోవాలి. నా కూతురు బర్త్డేకి మీరు రావాల్సిందే. ఇవన్నీ నువ్వు తర్వాత మాట్లాడతావు కానీ ముందు నువ్వు ఫోన్ పెట్టేయి. ఏంటి పిన్ని? కాదు, నువ్వు అసలు అల్లుడు గారికి చెప్పావా? చెప్పాను. ఏంటి? ఏం చెప్పాడు? గుళ్ళో వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి వెళ్ళారు కదా? అవును, ఆల్రెడీ చెప్పేశాను. బావ ఆల్రెడీ వెళ్ళాడు. ఛాన్స్ వస్తే నేనెందుకు వదులుకుంటాను? అంతలో కారాగుతుంది. కోపంగా శరత్చంద్ర భూమి రూమ్లోకి వెళ్తూ ఉంటారు. బావ మొహంలో ఏంటి అంత కోపం కనిపిస్తుంది? కళ్ళలో నిప్పులు చెలరేగుతున్నాయి. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో వీడియో తీసుంటే బాగుండు కదా అమ్మాయి, చూసి సంతోషపడే వాళ్ళం. అవును, నిజంగా చెప్తున్నారు పిన్ని. అసలు ఏం జరిగిందో ఏంటో గుడిలో. ఏముంది, కోపం వస్తే ఇక అంతే సంగతి. రాక్షసుడు అవుతాడు బావ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే కోపం వస్తే ఇక ఏం చేస్తాడో బావకే తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎవరినో ఒకరిని చంపేస్తాడు. భూమినైతే చంపితే ఇక భారం తగ్గుతుంది. అదే గగన్ పోతే సపోర్ట్ పోతుంది. మనకు ఎలాగైనా లాభమే కదా పిన్ని. కానీ భూమి వచ్చిందంటే ఏదో జరిగింది. సమస్య లేదు, అక్కడ గగన్ గాడు లేడేమో అని అపూర్వ అంటూ ఉంటే అంతలో రూమ్లోకి రాగానే ఎందుకమ్మా నువ్వు నా కూతురు అని ఎప్పుడు నేనే అంటూ ఉంటాను కానీ ఎప్పుడైనా నాన్న అని నువ్వు అనుకున్నావా? చెప్పమ్మా. తెలియకుండానే దగ్గరైపోయావు. చావుకు ఎదురెళ్ళి మరింత దగ్గరైపోయావు. ఎంత దగ్గరైనా సొంత కూతురివి కాదన్న ఒకే ఒక కారణంతో నిన్ను కొట్టకుండా ఆపింది నా సొంత కూతురు అయ్యుంటే ఏం చేసేవాడినో నాకే తెలీదు. ఏంటమ్మా ఈ రూమ్లో నుండి వీడియో ఆడియో ఏది వినిపించట్లేదు అని అపూర్వతో గోరింటాకు అంటూ ఉంటే పిన్ని సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటుంది. ఎందుకమ్మా? నేను ఉదయమే చెప్పాను కదా అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పాను కదా. నీకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఎందుకమ్మా వెళ్ళావో చెప్పమ్మా. 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? అందుకేనా పిలువగానే నువ్వు వెళ్ళావో? చెప్పమ్మా నీ సమాధానం. అవును అయితే ధైర్యంగా చెప్పు. చెప్పు, ప్రేమిస్తున్నావా ఆ గగన్ని? నీ స్థానంలో మాత్రం నా కన్న కూతురు ఉంటే ఆ క్షణమే చంపేసి ఉండేవాణ్ణి. కానీ నా కన్న కూతురివి కాదు అన్న ఒకే ఒక కారణంతో చంపలేదు. అవునన్నా కాదన్నా ఏదో ఒక సమాధానం మాత్రం చెప్పాలి కదా. అమ్మ నా మీద అభిమానంతో అవునని చెప్తే బాధపడతారని ఆలోచిస్తున్నావా? అయితే చెప్పనవసరం లేదమ్మా. నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళిపో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మీద అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. కానీ మా ఇద్దరి మధ్య శత్రుత్వం మాత్రం అలాగే ఉంటుంది అని విధంగా అంటూ కోపంగా వెళ్తూ ఉంటే నాన్న అని విధంగా పిలవగానే వెంటనే వెళ్ళి తిరిగి భూమి దగ్గరకు వచ్చి అలానే చూస్తూ ఉంటే భూమి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. ఇక బయటున్న అపూర్వ మాత్రం అదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది.